హాయ్ ఫ్రెండ్స్, లీలాబాను ఛానల్కు స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు లీలాబాను వాళ్ళిద్దరూ చిలువూరు గుంటూరు జిల్లాలో అమ్మవారు మహంకాళి అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళారండి. ఈరోజు అక్కడ అమ్మవారి గుడి దగ్గర ఉన్న నాగేంద్ర స్వామి దగ్గర లీలాబాను వాళ్ళ నాన్నతో కలిసి అమ్మవారి దర్శనం చేసుకుని నాగేంద్ర స్వామికి దండం పెట్టుకుని వస్తున్నారండి. మీరు అక్కడ చూస్తున్నది అమ్మవారి పల్లకి. ఇప్పుడు చూస్తున్నది అమ్మవారికి భక్తితో చీరలు సమర్పించినవండి. అమ్మవారి గుడి నిర్మాణం జరుగుతుందండి కొత్తగా. అందుకని చెప్పి అమ్మవారి గుడి నిర్మాణం జరుగుతుంది. ప్రస్తుతం అమ్మవారి గుడి పనులు జరుగుతున్నాయి. అమ్మవారిని గుడిలో కాకుండా పక్కన అమ్మవారిని ఉంచడం జరిగింది. ఇది అమ్మవారి గుడి అండి. ఇప్పుడు అమ్మవారి దేవాలయం నిర్మాణం జరుగుతుంది. లీలాబాను వాళ్ళ నాన్నగారు దర్శనం చేసుకున్నాక చెప్పుల స్టాండ్లో చెప్పులు తీసుకుని వేసుకుంటున్నారండి. ఈరోజు ఆదివారం కావడంతో అమ్మవారి దర్శనానికి జనాలు బాగా పోటెత్తారండి. విపరీతమైన రద్దీతో విపరీతమైన కార్లు, ట్రాక్టర్లు, లారీలు, స్కూటర్లు అన్ని వాహనాలు కూడా చిలువూరు దగ్గర ఉన్న మహంకాళి అమ్మవారి దగ్గర ఉన్నాయండి. ఇప్పుడు మీరు చూస్తున్నది అమ్మవారి గుడి బయట ప్రాంగణం అండి. ఇక్కడ అమ్మవారికి మేకపోతులను కానీ కోళ్ళు కానీ బలివ్వడానికి ఎదురుగా ఉన్నదండి. ఈ ఎదురుగా అమ్మవారి గుడికి వచ్చిన వాళ్ళు పిల్లలు ఆట వస్తువులు కొనుక్కోవడానికి పెట్టినవండి. ఈ ఎదురుగా వెళ్తే అమ్మవారి కన్స్ట్రక్షన్ జరిగే గుడి ఉందండి. ఇక్కడ ఈ కనిపించే అమ్మవారి దగ్గర కొబ్బరికాయ కొట్టి మహంకాళి అమ్మవారి దగ్గర మేకపోతుల్ని బలిస్తున్నారండి. ఈ ప్రాంగణం దేవాలయం నిర్మాణం జరుగుతుందండి. అమ్మవారి నిర్మాణానికి భక్తులందరూ కూడా వారి వారి కానుకలను సమర్పించి ఉన్నారండి అమ్మవారి నిర్మాణం నిమిత్తం. ఇప్పుడు మీరు చూస్తున్నవి బూడిద గుమ్మడి పళ్ళండి. అంతేకాకుండా అక్కడ పూజ చేసిన బూడిద గుమ్మడి పళ్ళు కూడా ఉన్నాయండి, పసుపు రాసి బొట్టు పెట్టినవి. అవి కూడా మనం కావాలంటే కొనుక్కుని ఇంటికి తీసుకొచ్చి పెట్టుకోవచ్చండి. ఇప్పుడు మీరు చూస్తున్నది కళ్యాణ మండపం అండి. మహంకాళి అమ్మవారి కళ్యాణ మండపం అంటే అక్కడ పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు ఆ కళ్యాణ మండపంలో. ఇక్కడ బాగా విశిష్టత ఏంటి అంటే ఆ చుట్టుపక్కల ఉన్న పొలాలండి. అవన్నీ కూడా తోటలు. ఏం తోటలు అంటే సపోటా తోటలు, మామిడి తోటలు, జామ తోటలు, అట్లా తోటలు ఉంటాయండి. ఆ తోటల్లోనే రిసార్ట్స్ లాగా ఉన్నాయండి. అంటే మనం ఎవరైతే మొక్కుబళ్ళు తీర్చుకోవడానికి మనం వెళ్తామో వాళ్ళు ఒక్కొక్క రిసార్ట్స్ని అద్దెగా తీసుకుని అక్కడ వాళ్ళు పిలిచిన బంధువర్గం వాళ్ళ యొక్క వెహికల్స్ని పెట్టుకుని ఇప్పుడు మా రిలేషన్స్ వాళ్ళు పిలిచిన భోజనాలకి దగ్గరికి వెళ్ళామండి. అక్కడ వాళ్ళు భోజనాల్లో పెట్టిన ప్లేటు తీసుకుని మా వారు లీలాబాను ఇద్దరికి తినిపిస్తున్నారండి. నేను ఈ వీడియో తీయటం మూలంగా తినిపించలేదు. మా వారు మీ అందరికీ కూడా మహంకాళి అమ్మవారి దగ్గర ఆ ప్లేసెస్ ఎలా ఉన్నాయని చూపిస్తానని వీడియో తీస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ భోజనాలు పెట్టేది కూడా సపోటా తోటలో అండి. ఆ సపోటా తోటలోనే పిలిచిన వాళ్ళందరికీ కూడా ఇలా ఏర్పాటు చేసి భోజనాలు పెడతారండి. ప్రతి ఒక్కళ్ళు కూడా అంతేనండి. ఇంతకుముందు 30 సంవత్సరాల క్రిందట లారీల్లో కానీ అట్లా ప్రతి ఆదివారం అమ్మవారి గుడికి ఒక 2-3 లారీల వరకు అలా వచ్చి
వాళ్ళ మొక్కుబడులు తీర్చుకుని ఇలా పొలాల్లో, సపోటా తోటల్లో, జామ తోటల్లో భోజనాలు పెట్టేవాళ్ళండి. కానీ ఇప్పుడు మాంకాళమ్మ తల్లి దగ్గరికి, గుంటూరు జిల్లాలో ఉన్న చిలువూరు దగ్గర మాంకాళమ్మ తల్లి దగ్గరికి విపరీతమైన ఫ్లోటింగ్తో జనాలండి. అసలు ఇసకేస్తే రాలనంత జనాలుగా ఉన్నారు. వెహికల్స్ అయితే ఖాళీ లేవు. ఎక్కడ చూసినా సరే తోటల్లో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క బంధువర్గంతో భోజనాలు పెడుతున్నారండి. అన్ని తోటలు కూడా ఫుల్ అయిపోయి ఉన్నాయి జనాలతో. వీళ్ళు వేరే వాళ్ళండి. చక్కగా అలా కవర్స్ వేసుకుని పిల్లలంతా కూర్చుని మ్యూజిక్ పెట్టుకుని మ్యూజిక్ గేమ్ లాగా ఆడుతున్నారండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా సపోటా తోటల్లో వాళ్ళ యొక్క భోజనాలను పెడతారండి. ఇలా వెహికల్స్ అయితే నేను చూపించేది మా రిలేషన్స్ వాళ్ళు పెట్టే భోజనం దగ్గర మీకు చూపిస్తున్నానండి. ఇలాంటి తోటలు చాలా ఉన్నాయి. ఇలాంటి వెహికల్స్ ఇలా భోజనం పెట్టేవాళ్ళు కూడా చాలామందితో నిండిపోయి ఉంది. ఈరోజు అమ్మవారు దర్శనార్థం కూడా అసలు కిటకిటలాడిపోతుంది. మేము కరెక్ట్గా వెళ్ళే టయానికి 1:30 అమ్మవారికి నివేదన ఇస్తున్నారండి. అందుకనే గంట దర్శనార్థం ఆపేశారు దర్శనాన్ని. మేమైతే కరెక్ట్గా అమ్మవారి దర్శనం చేసుకున్నాము. అమ్మవారికి నివేదన సమయం పూర్తయిందని చెప్పి దర్శనాన్ని ఆపేశారండి. మీకు ఇప్పుడు చూపిస్తుందంతా కూడా మాంకాళి అమ్మవారి గుడి బయట తోటలండి. ఇవన్నీ కూడా తాడి చెట్లు, కొబ్బరి చెట్లు, అక్కడ ఉన్న పొలాలు, తోటలండి. మీకు చూపిస్తున్నది బెండపాదులు, అవన్నీ చెట్లండి, కొబ్బరి చెట్లు. విపరీతమైన అసలు అక్కడ మనకి ఆ వాతావరణం కానీ, అక్కడ ఉన్న తోటలు కానీ, అమ్మవారి ప్రాంగణం దగ్గర మనకి చూడటానికి 2 కళ్ళు చాలవండి. విపరీతమైన జనం ఉన్నారు. అమ్మవారి దర్శనం నుంచి మా రిలేషన్స్ వాళ్ళు భోజనం పెట్టే ఈ రిసార్ట్ అంటే ఈ తోట దగ్గరికి రావడానికి మాకు 1/2 కిలోమీటర్ దూరానికి అరగంట పట్టిందండి. రామకృష్ణ అన్నయ్య, వెంకన్న అన్నయ్య వీళ్ళందరూ కూడా భోజనానికి వస్తున్నారండి. రిలేషన్స్ పిలుచుకున్న వాళ్ళందరూ కూడా పిలిచిన వాళ్ళందరూ కూడా భోజనానికి వచ్చారు. ఇక్కడ మా రిలేషన్స్ వాళ్ళే కాకుండా పక్కన ఇంకా వేరే వాళ్ళు కూడా పెడుతున్నారండి భోజనాలు. వాళ్ళందరూ కూడా వాళ్ళ రిలేషన్స్ కూడా భోజనం చేసి అక్కడున్న తోటల్ని అట్లా చూడటం జరుగుతుంది. నేనైతే ఇక్కడ భోజనం చేసి లీలాబాను వాళ్ళని కూర్చోపెట్టి సపోటా తోట కింద ఉన్నామండి. ఇక్కడ మా అంకులు, మా ఆడపడుచు, మా అన్నయ్య వాళ్ళ పాపాళ్ళు భోజనాలు పెట్టేది నేనండి, నాగార్జున. వాళ్ళ మొక్కుబడి తీర్చుకోవడానికి మేము కూడా ఇక్కడికి వెళ్ళాము. అమృత వీడియో తీస్తాను మా యూట్యూబ్ ఛానల్లో అంటే పక్కకు వెళ్ళిపోతుంది. మా ఛానల్లో ఉండవా అని చెప్పి వీడియో తీశానండి. అన్నయ్య, నేను బాను కూర్చుని ఉందండి. ఇంకా భోజనాలు జరుగుతున్నాయి. మేము రిటర్న్ అయ్యామండి అమ్మవారి టెంపుల్ నుంచి. ఇది మన కృష్ణా బ్యారేజీ మీద ఆటోలో వస్తూ మీ అందరికీ కూడా కృష్ణమ్మ తల్లిని కూడా చూపించాలని చెప్పి మీకు ఈ వీడియో రూపంలో తీశానండి. మహంకాళి అమ్మవారి గుడి నుంచి విజయవాడకు ఆటోలో వస్తుంటే ఎడం వైపు ఉన్న కృష్ణానది వైపు కనకదుర్గమ్మ అమ్మవారండి. కుడి చేతి వైపున మా రామలింగేశ్వర స్వామి టెంపుల్ కూడా కనిపిస్తుందండి. ఇప్పుడు మీరు ఈ కృష్ణానది వైపు నుంచి ఒక టెంపుల్ కనిపిస్తుంది కదండి, కొండ పైన ఆ టెంపుల్, కొండ దగ్గర ఉన్న టెంపుల్ రామలింగేశ్వర స్వామి టెంపుల్ అండి, యనమల కుదురు. కృష్ణా బ్యారేజీ దగ్గర నుంచి కూడా చూస్తుంటే యనమల కుదురు రామలింగేశ్వర స్వామి టెంపుల్ కనిపిస్తుందండి. ఇదంతా కూడా కృష్ణా బ్యారేజ్ అండి. మీ అందరికీ కూడా మహంకాళి అమ్మవారి
విశిష్టతని చూపించాలని ఈ వీడియో చేయడం జరిగింది. మహంకాళి అమ్మవారు చాలా సత్యం అండి. కోరిన కోర్కెలు తీర్చగలిగే మహాశక్తి అమ్మవారు మహంకాళి అమ్మవారండి. ఆ అమ్మవారికి 30 సంవత్సరాల క్రితం ఎంత తక్కువ భక్తులతో ఉన్నారో ఇప్పుడు అంత ఇసక వేస్తే రాలనంత భక్తులతో అమ్మవారి మొక్కులను మొక్కుకుని వారి యొక్క కోరికలు తీరినందుకు వాళ్ళు సంతోషంగా ఆ అమ్మవారి మొక్కుల్ని తీర్చుకోవడానికి ఆదివారం ఈరోజు అంత విశిష్టతగా మహంకాళి అమ్మవారి గుడికి రావడం జరిగిందండి. మీలో కూడా ఎవరైనా సరే అమ్మవారిని దర్శనం చేసుకోవాలి అంటే మహంకాళి అమ్మవారి గుడికి వెళ్ళొచ్చండి. మీకు బ్యారేజ్ దాటిన తర్వాత ఆటోలో నుంచి మన విజయవాడ నడిబొడ్డున ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని కూడా చూపించడం జరుగుతుందండి. మనకి కనిపించే విగ్రహం అంబేద్కర్ గారి విగ్రహం. లీలాబాను ఛానల్ని చూస్తున్నందుకు చాలా సంతోషం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేస్తారని, మా ఛానల్ని మరింత ప్రమోట్ చేస్తారని ఆశిస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ బాయ్.